సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి జనరల్గా ప్రతిరోజు లాగానే యూట్యూబ్ గురించి అయితే నేను టాపిక్ చేయడం లేదు. సో రీసెంట్గా మనకు నిన్ననే శివరాత్రి అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ కూడా పొలతలకొండకి అయితే వెళ్ళొచ్చుంటారు. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇంతమంది పొలతలకొండకి వెళ్ళినారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటంటే, సో నిన్న శివరాత్రికి మొత్తంగా నేను ఎన్ని వీడియోస్ షూట్ చేసినానో, అలాగే వచ్చేసి ఎక్కువగా ఎవరెవరి పూజారుల దగ్గర అయితే నేను వీడియోస్ తీసుకొచ్చినానో ఈరోజు చెప్తాను. అలాగే వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి నుంచి ఎలాంటి వీడియోస్ రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి గత 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. బట్ ముందు అయితే అప్లోడ్ చేస్తాను. ఒక వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అది కూడా ఏంటి అన్నది నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షార్ట్ వీడియోస్ మాత్రమే ఎందుకు చేస్తున్నా అంటే, షార్ట్ వీడియోస్ అని కాదు, ఈ లాంగ్ వీడియోసే తక్కువ డ్యూరేషన్లో ఎందుకు చేస్తున్నాను అన్నది కూడా నేను చెప్పబోతున్నా. సో ఓవరాల్గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శివరాత్రి అయితే మనకు నిన్నటితో అయిపోయింది. ఈరోజు అందరం ఇళ్ళకి వచ్చేసినాము. సో ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే శివరాత్రికి వెళ్ళండి, తప్పకుండా కామెంట్ చేయండి మేము కూడా వచ్చినాము అని. నెక్స్ట్ నేను తీసిన వీడియోస్ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టేకురుపేట నాగమునియమ్మక్క రమణయ్య, వీళ్ళు మా గురువులు. రెండోది వచ్చేసి పూజారి నాగరాజు సిరిగేపల్లి, వీళ్ళొకరు. అలాగే వచ్చేసి పూజారి నాగేశ్వరరావు, వాళ్ళ అబ్బాయి వచ్చేసి సతీష్ కుమార్. ఓకేనా, వీళ్ళది కూడా తాడిపత్రినే. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, అంటే నాగరాజు తర్వాత వచ్చేసి నాగేశ్వరరావు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరి దగ్గర వీడియోలు తీసుకొని వచ్చినాను. నెక్స్ట్ రాయల చెరువు రామాంజనేయులు. సో ఈ రాయల చెరువు రామాంజనేయులు, అలాగే వచ్చేసి పూజారి నాగేశ్వరరావు సిరిగేపల్లి, పూజారి నాగరాజు సిరిగేపల్లి. ఈ పూజారి నాగరాజు సిరిగేపల్లికి ఎదురుగానే మా పూజ ఉంటుంది. అలాగే వచ్చేసి మా పూజకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజారి నాగేశ్వరరావు ఉంటుంది, వాళ్ళ పూజ. అలాగే మా పూజకి బ్యాక్ సైడ్ వచ్చేసి రాయల చెరువు రామాంజనేయులు. ఈ 3 పూజలు కూడా ఒకటే చోట ఉన్నాయి. సో ఈ 3 పూజలు కాకుండా పూజారి హేమ అని ఒక కొందే అక్క దగ్గర కూడా వీడియోస్ తీసినాను. నెక్స్ట్ వచ్చేసి పూజారి అఘోర శివ అని పిలుస్తారు. సో అతని దగ్గర కూడా వీడియోస్ అయితే తీసుకొని వచ్చిన. ఇందులో ఎక్కువగా నేను వీడియోస్ తీసింది వచ్చేసి పూజారి నాగరాజు, అలాగే వచ్చేసి నాగేశ్వరరావు, అలాగే వచ్చేసి మన రాయల చెరువు రామాంజనేయులు. ఈ 3 గురువుల దగ్గర నేనైతే ఎక్కువగా వీడియోస్ అయితే షూట్ చేసినాను. నెక్స్ట్ వచ్చేసి 4Kలో అయితే వీడియోస్ తీద్దాం అనుకున్నా, కానీ ఒక వీడియో అయితే కంపేర్ చేసిన అనమాట. అంటే 4K వీడియోస్కి నార్మల్ ఫుల్ హెచ్డి 1080 మెగాపిక్సెల్ వీడియోస్కి అయితే కంపేర్ చేసిన. సో 1 నిమిషము 20 సెకండ్ల వీడియో 1080 మెగాపిక్సెల్లో షూట్ చేసినామంటే 99 MB అయితే వస్తుంది. కానీ ఇదే 1 నిమిషము 20 సెకండ్ల వీడియో ఏదైతే ఉందో దాన్ని మనం 4K రిజల్యూషన్లో వీడియో తీసినట్లయితే అది 480 MB నుంచి 900 MB వరకు అయితే వస్తుంది. సో దీన్ని బట్టి మనకు క్లారిటీ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. అంటే 4K క్లారిటీ ఉంటుంది బాగానే, బట్ 1080 మెగాపిక్సెల్లో మనం చేయడం వల్ల మనకు మొబైల్ అనేది తొందరగా ఛార్జింగ్ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే వచ్చేసి ఎక్కువ స్పేస్ అయితే మనకు మిగులుతుంది. సో నేను తీసుకెళ్ళిన పిన్ డ్రైవ్ కూడా 128 GB పిన్ డ్రైవ్. సో ఇప్పుడు నేను తీసిన వీడియోస్కి ఏంటంటే అది ఫుల్ అయిపోయి ఉంటుందేమో. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి టోటల్ ఓవరాల్గా చిన్న వీడియోస్ ఎందుకు చేస్తున్నా, పెద్ద వీడియోస్ అంటే 5 నిమిషాలకు మించి ఎక్కువ వీడియోస్ని ఎందుకు చేయడం లేదు, ఎక్కువసేపు ఎందుకు చేయడం లేదంటే, ఇక్కడ చూడండి నా ఛానల్లో ఇప్పటి వరకు, అంటే నిన్న శివరాత్రి అవ్వకముందు వరకు కూడా కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి. సో ఆ వీడియోస్ ఒకప్పుడు పాతవి అనమాట. సో ఆ వీడియోస్ ఏంటంటే యూట్యూబ్లో ఉన్న వీడియోస్నే మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ మనం యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా. సో డౌన్లోడ్ చేసుకునే థర్డ్ పార్టీ యాప్స్, వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఒక వెబ్సైట్ అయితే మనకు 360 మెగాపిక్సెల్ మాత్రమే డౌన్లోడ్ అవుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ వెబ్సైట్ అయితే మనకు ఓన్లీ 1080 మెగాపిక్సెల్లో మాత్రమే మనకు ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను 4K వీడియోలు అప్లోడ్ చేసినా కూడా 4Kలో తీసి మనకి ఇక్కడ స్టోరేజ్ వేస్ట్ అవుతుంది, ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. అలాగే వచ్చేసి పిన్ డ్రైవ్లు కూడా మనకి సరిపోవు. దానికి తోడు ఇలాంటి సందర్భాలు ఏవైతే వ్యూస్ తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ వాటిని రీఅప్లోడ్ చేసుకోవాల్సి వస్తుందో అలాంటప్పుడు నేను 4Kలో తీసి కూడా లాభం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇక్కడ డౌన్లోడ్ అయ్యేది కేవలం 1080 మెగాపిక్సెల్లో మాత్రమే. సో కాబట్టి రేపు ఎప్పుడైనా సరే ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియోస్ని వ్యూస్ తక్కువగా వస్తే మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి
కొంచెం ఎంబీ అనేది మనకు తక్కువగా ఉంటుంది, తొందరగా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ తక్కువ అంటే ఈ 1 నిమిషం నుంచి 3 నిమిషాల లోపల వీడియోలు తీయడానికి కారణం ఏంటంటే అక్క దేవతల వీడియోస్ అనేటివి చాలామంది కూడా చూడటం తక్కువ, అంటే ఓపెన్ చేసి చూస్తారు కావచ్చు, కానీ ఆ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయేంత వరకు, ఇప్పుడు ఒక వీడియో 10 నిమిషాలు ఉందంటే కంటిన్యూగా 10 నిమిషాలు చూస్తారని చెప్పలేము. ఒక 3 నిమిషాలు చూడొచ్చు, 4 నిమిషాలు చూడొచ్చు, 9 నిమిషాలు కూడా చూడొచ్చు వీడియో బాగుందంటే. అలా కాకుండా 1 నిమిషం కూడా చూడొచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక 10 నిమిషాల వీడియో మనకి ఇక్కడ 1 నిమిషం మాత్రమే చూసిందంటే కేవలం ఆ వీడియోకి వచ్చింది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేసి 10% మాత్రమే. సో అలాంటప్పుడు ఆ వీడియోకి రీచ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకోసమే నేను ఇక్కడ కేవలం 1 నిమిషము 1.5 నిమిషం నుంచి 3 నిమిషాల మధ్యలో మాత్రమే తీసినాను. ఇంకా చెప్పాలంటే 2.5 నిమిషాల మధ్యలోనే తీసిన. ఏవో కొన్ని వీడియోస్ మాత్రమే ఒక 10-20 వీడియోస్ 3.5-4 నిమిషాలకు పైననే ఉంటాయి, అంటే 5 నిమిషాల లోపలనే ఉంటాయి. ఓకేనా? సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా ఎన్ని వీడియోస్ షూట్ చేసిన ఇప్పటి వరకు అంటే ఈ శివరాత్రికి, లాస్ట్ టైం శివరాత్రి లాస్ట్ టైం శివరాత్రి నేను ట్రై చేసినా, కానీ ఎంత ట్రై చేసినా కూడా 120-130 వీడియోలు, మహా అంటే 150 వీడియోల లోపలనే తీసుంటా. ఓకేనా? కానీ ఈసారి ఏంటంటే మనకి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసింటే కామెంట్ చేయండి. 250 వీడియోస్ అయితే షూట్ చేసిన. ఇందులో అన్నీ కూడా 1.5 నిమిషం పై నుంచి 3 నిమిషాల లోపల ఉంటాయి. అలాగే కొన్ని వీడియోస్ వచ్చేసి 5-6 నిమిషాలు కూడా ఉన్నాయి, ఒక 10-15 వీడియోల వరకు. సో ఇందులో మెయిన్గా ఒక వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఆ వీడియో వచ్చేసి పూజారి అఘోరా శివ ఈ అన్న ఒక వీడియో అయితే చేసిందనమాట. అంటే మామూలుగా ఒక దేవతని ఒక బాలునికి పట్టించి ఆ దేవత చేతనే ఒక నాకు చెప్పడానికి రావట్లేదు, ఆ దేవత యొక్క చరిత్రను చెప్పకొచ్చిండు. అదైతే చాలా బాగుంది. సో ఎంత బాగుందంటే ఫస్ట్ అంటే నా ఛానల్ నేను కరోనా స్టార్ట్ అవ్వకముందు అయితే స్టార్ట్ చేసిన. అప్పటి నుంచే నా ఛానల్ని కంటిన్యూగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. లాస్ట్ టైము ఒక 4 సంవత్సరాల కిందట కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు అఘోరా శివ అన్న ఎవరైతే ఉన్నారో ఆ అన్న బండిన స్వామి గురించి పాట పాడలేదు, కేవలం చరిత్ర మాత్రమే చెప్పిండు. ఈ బండిన స్వామి చరిత్ర చెప్తుంటే మనకి దేవతలు వచ్చేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి, అంటే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట బాడీలో. సో అలాంటి స్టోరీనే ఇప్పుడు ఒకటి ఉందన్నమాట. కాకపోతే బండిన స్వామిది కాదు, అమ్మవారిది. సో ఆ వీడియో తీసినాను నా ఛానల్లో. ఆ వీడియో ఒకటే 30 నిమిషాలు అయితే ఉంది. ఆ ఒక్క వీడియోని దగ్గర 2.5 GB ఏమో వచ్చింది, లేదంటే 3 GB ఏమో వచ్చింది. సో ఈ వీడియో కాకుండా మిగతాడన్నీ కూడా చిన్న వీడియోసే. సో నేను ఈ 250 నా టార్గెట్ పెట్టుకున్నా. నేను వీడియోస్ 250 మ్యాక్సిమం ట్రై చేస్తే 300 తీయాలని, బట్ 250 అయితే తీయగలిగినాను. ఈ 30 నిమిషాల వీడియో కూడా తీయకుండా ఉన్నాయండి. ఈ 30 నిమిషాలకు బదులుగా చిన్న వీడియోస్గా తీసినంటే అవి ఒక 10-15 వీడియోస్ అయితే వచ్చినవి. సో ఓవరాల్ ఎట్లయితేనేవి ఒక 30 నిమిషాల వీడియో అయితే మంచి వీడియో దొరికింది. ఆ వీడియో నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసేది లాస్ట్లో అప్లోడ్ చేయాలంటే 250 వీడియోలు అయిపోయిన తర్వాత అప్లోడ్ చేద్దామా, లేదంటే స్టార్టింగ్లోనే అప్లోడ్ చేద్దామా అని చెప్పేసి నేను తర్వాత డిసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఉండే 250 వీడియోస్ అప్లోడ్ చేసినాను అనుకోండి, అప్పటికల్లా మనకు ఆ 250 లాంగ్ వీడియోస్కి, అలాగే ఆ లాంగ్ వీడియోస్ని నేను షార్ట్కట్లో కట్ చేసి షార్ట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తాను. సో ఈ షార్ట్ వీడియోస్కి అలాగే లాంగ్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్లు అందరూ అలాగే వ్యూవర్స్ కూడా పెరుగుతారు. కాబట్టి ఈ 250 వీడియోస్ అయిపోయిన తర్వాత నేను ఈ 30 నిమిషాల వీడియో ఏదైతే ఉందో అది అప్లోడ్ చేశాను అనుకోండి, దానికి ఎక్కువగా వ్యూస్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అందుకు ఒకసారి ట్రై చేస్తా ఎప్పుడు అప్లోడ్ చేయాలన్నది. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు నుంచి మన ఛానల్లో వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, అన్నీ కూడా కొత్త వీడియోస్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ పాత వీడియోస్ ఏవైతే వ్యూస్ తక్కువగా ఉంటాయో వాటిని రీఅప్లోడ్ అయితే చేస్తాను. బట్ అప్పటి వరకు ఇవి మ్యాక్సిమం ఒక 2 నెలలు అయితే వస్తాయి, ఇప్పుడు నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి రోజుకు ఒక 4 వీడియోస్ లేదంటే 5 వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ 9-9:30 లోపల అయితే మన ఛానల్లో ఒక వీడియో అయితే వస్తుంది. నెక్స్ట్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 లోపల అయితే ఒక వీడియో వస్తుంది. సాయంత్రము 5:30 నుంచి 6 లోపలైతే ఒక వీడియో వస్తుంది. 5:30 నుంచి 6:30, 6:45, 7 లోపలైతే ఒక వీడియో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాత్రి
9-9:30 నుంచి 10 మధ్యలో అయితే ఒక వీడియో వస్తుంది. సో మొత్తం ఓవరాల్గా రోజుకు 4 వీడియోస్ అయితే వస్తాయి. అందులో మొదటిది వచ్చేసి ఉదయం 9:30 లోపల, 7:30, 8:30 నుంచి 9:30 లోపల, మధ్యాహ్నం 1:30 నుంచి 2:30, 3 లోపల వస్తుంది. సాయంత్రం 5:30 నుంచి 6, 6:30 లోపల వస్తుంది. రాత్రిపూట 9:30 నుంచి 9, 9:30 నుంచి 10 లోపల అయితే వస్తుంది. సో రోజుకు 4 వీడియోలు. ఒకరోజు లాంగ్ వీడియోలు వస్తాయి. మళ్ళా రోజు వచ్చేసి ఆ లాంగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయంటే ఈరోజు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి 5 లాంగ్ వీడియోలు, ఇవే 5 లాంగ్ వీడియోస్ని నెక్స్ట్ డే షార్ట్ వీడియోస్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. అంటే సో మన ఛానల్లో డే బై డే లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి, షార్ట్ వీడియోస్ కూడా డే బై డే అయితే వస్తాయి. సో వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఒక క్లారిటీ విషయంలో కానీ, సో నార్మల్గా ఒక వాయిస్ విషయంలో కానీ డెఫినెట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్లు, వ్యూవర్స్ అందరూ కూడా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే వచ్చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఇంకొకటి, ఇప్పటి వరకు మన ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా అయితే తెలీదు, కానీ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ 2 సంవత్సరాలకి మన ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబర్లు 20,000 మంది అయితే వచ్చారు. 21,000 మంది అయితే ఉన్నారు. ప్రజెంట్ 21,700 మంది. ఇప్పుడు నేను తీసిన ఈ 250 వీడియోస్ వలన నాకు ఒక 10,000 సబ్స్క్రైబర్లు రావాలని అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో ఈ సబ్స్క్రైబర్లను తెచ్చే బాధ్యత అయితే మీదే. మీరు నాకు ఏ విధంగానైనా సపోర్ట్ చేస్తున్నారంటే, ఒకటి మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూడడం, రెండోది వచ్చేసి నాకు కావాల్సిన సబ్స్క్రైబర్లని మీరు తీసుకురావాలా. అది ఏం లేదండి, మాకి సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ సపోర్ట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, వీడియోస్ చేయాలా, ఇంకా మంచి వీడియోస్ తీసుకొని రావాలనేది మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్లో ప్రజెంట్ వ్యూస్ వచ్చేసి 4 లక్షలు అయితే ఉన్నాయి, కానీ సబ్స్క్రైబర్లు అయితే కేవలం 21,000 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే నా ఛానల్లో ఉండే 4,10,000 మంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 97 నుంచి 99% మంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో మిగతా 1-2% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే నా వీడియోస్ని అయితే చూస్తున్నారు. సో డెఫినెట్గా అలా అయితే ఉండకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది, ఓకేనా. సో అది మీకు నోటిఫికేషన్ మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడైతే చూడొచ్చు. లేదా ఒకవేళ బిజీగా ఉన్నప్పుడు మీకు ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే దాన్ని హైడ్ చేసేయండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడైతే సేవ్ టు వాచ్ లెటర్లో పెట్టుకొని ఫ్రీగా ఉన్నప్పుడైతే చూడొచ్చు. బట్ సబ్స్క్రైబ్ చేయడం అనేది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకొకటి, ఎవరికైనా సరే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ రాకపోతే మాత్రం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తెలియక చేస్తున్నారు. మీరు ఏదైనా ఒక వీడియో చూస్తున్నారంటే అక్కడ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ అయితే కనబడుతుంది. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు కాదు, మీరు జస్ట్ అక్కడ నొక్కారనుకోండి, ఆ సబ్స్క్రైబ్ అనేది వైట్ కలర్లో కనపడుతుంది. అది మీరు సబ్స్క్రైబ్ అని నొక్కిన తర్వాత బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. అంత మాత్రాన మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లు కాదు. సో ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ మీద నొక్కుతారో ఆ తర్వాత మీకు ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది. ఆ బెల్ ఐకాన్ మీద నొక్కితే మీకు మళ్ళీ 3 ఆప్షన్లు అయితే చూపిస్తాయి. ఒకటి నోను, రెండో ఆప్షన్ వచ్చేసి పర్సనలైజ్, మూడోది వచ్చేసి నాకు అంత ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. బట్ ఈ 3 ఆప్షన్స్లలో బెల్ గంట కొట్టిన తర్వాత ఈ బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసినప్పుడు మొదటి ఆప్షన్ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్, నోను, పర్సనలైజ్ ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 3 ఆప్షన్లలో పర్సనలైజ్ అని కాకుండా ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు నేను ఏదైనా ఒక వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. కానీ మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకుండా ఓన్లీ సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకుంటే మాత్రం నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మాత్రం రాదు. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఈ సబ్స్క్రైబ్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అలాగే వీడియోస్ ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు నా వీడియోస్కి చేసే ఎక్కువగా కామెంట్స్ అలాగే లైక్స్ వలన నా ఛానల్కి చాలా గ్రోత్ అయితే ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఎక్కువగా కామెంట్స్ ఎక్కువగా లైక్స్ వచ్చినాయంటే డెఫినెట్గా ఆ వీడియోని అయితే
బూస్టప్ చేస్తారు, ఎక్కువ మందికి ఆ వీడియోని మళ్ళీ రిపీటెడ్గా రికమెండ్ అయితే చేస్తుంటారు. సో తప్పకుండా మన ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్లు అలాగే వ్యూవర్స్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.